నమస్తే. మనం ఈరోజు కరీంనగర్ రావడం జరిగింది. కరీంనగర్లో మేకల ప్రభాకర్ యాదవ్ వీరు మాజీ సర్పంచ్, అంతేకాకుండా కరీంనగర్ ఉమ్మడి జిల్లా సర్పంచ్ల ఫోరానికి అధికార ప్రతినిధిగా పనిచేశారు. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ఏదైతే రానున్న 60 రోజుల్లోనే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని, ఎందుకంటే గత సంవత్సరంన్నర కాలంగా కూడా గ్రామ పంచాయతీలకు సర్పంచులు లేక ఎక్కడి పాలన అక్కడే ఆగిపోయింది. ఆ దరిమిలా హైకోర్టు కూడా కల్పించుకొని రాబోయే 60 రోజుల్లోనే సర్పంచ్ ఎలక్షన్ నిర్వహించాలని చెప్పేసి తీర్పునివ్వడంతో మాజీ సర్పంచ్, అదేవిధంగా ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధి అయినటువంటి మేకల ప్రభాకర్ యాదవ్ గారిని కలిసి అసలు సర్పంచ్ ఎలక్షన్లు ఏ విధంగా ఉండబోతున్నాయి, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి, రాబోయే పరిస్థితుల్లో భాజపా యొక్క స్టాండ్ ఏంటిది అనేది విషయం మాట్లాడడానికి మనం రావడం జరిగింది. అన్నగారు నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు మనం ఇందాక నేను ఏదైతే అన్నానో, అంటే ఇప్పుడు ప్రభుత్వం దాదాపు సర్పంచుల ఎలక్షన్లు అంటే పదవీ కాలం ముగిపోయి దాదాపు సంవత్సరంన్నర కాలం కావస్తోంది. ఈ దరిమిలో హైకోర్టు కల్పించుకొని సర్పంచ్ ఎలక్షన్లను రాబోయే 60 రోజుల్లోనే నిర్వహించాలని చెప్పేసి ఒక తీర్పునైతే ఇచ్చింది. అదేవిధంగా దానిపై మీ యొక్క అవగాహన ఏం మాట్లాడదలుచుకున్నారు, ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? అదేవిధంగా ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల పరంగా కూడా కొంత ప్రభుత్వము ఏదైతే బీసీ రిజర్వేషన్ అన్నదో, మరి దాని యొక్క ఫలితాలు దాని ప్రకారంగానే రిజర్వేషన్ల పరంగానే ప్రభుత్వం నిర్వహించదలుచుకుందా, ఏమని మీరు ఆలోచిస్తూ ఉన్నారు? ఈ రాష్ట్ర ప్రభుత్వంకు చిత్తశుద్ధి లేదు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడంలో పూర్తిగా విఫలమైంది. గత సంవత్సరంన్నర నుంచి అధికార యంత్రాంగం లోపల ఈ యొక్క ప్రజా సమస్యలు నిలువెత్తున ఉన్నాయి. సమస్యల పరిష్కారం కోసం ఎక్కడ పోయినా ఆ సమస్య పరిష్కారం కోసం మార్గం దొరకట్లేదు. ఓకే. దీంట్లో ఈ ప్రభుత్వంలో సర్పంచ్ ఎన్నికలను నిర్వహించే శక్తి లేక మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. రెండవది ఈ బీసీ రిజర్వేషన్ మీద ఈ ప్రభుత్వం వాస్తవంగా ఉన్న బీసీలను మోసం చేస్తూ ఉంది. దాన్ని ఎట్లా అంటారు? మొన్న రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు బీసీ గణన చేసినప్పుడు ముస్లిం సోదరులను బీసీలలో కలపడం జరిగింది. క్రిస్టియన్లను కూడా కలపడం జరిగింది. మేము ఇట్లా ముస్లిం మైనార్టీలను కలపడంతో నిజమైన బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఉదాహరణకు హైదరాబాద్ భాగ్యనగరంలో ముస్లిమ్స్కు అప్పుడు 10% రిజర్వేషన్ అప్పుడున్న ప్రభుత్వం కల్పిస్తేనే, ముస్లిమ్స్ కోసం ప్రత్యేకంగా కల్పిస్తే అప్పుడు 9 నుంచి 13 వరకు అక్కడ స్థానిక కార్పొరేటర్లు గెలవడం జరిగింది. అవును. ఆ ధర్మిలా ఇక్కడికి అది వస్తే ఈ బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్ ఏదైతే చెప్పారో వీళ్ళను ఆకాశంలో పండు చూపెట్టిన మాదిరిగానే ఉంది. బీసీలకు అందరి ద్రాక్షలాగా మిగులుతుంది. ఒకవేళ అందిపుచ్చుకునే అవకాశం వచ్చినప్పటికీ మైనార్టీ సోదరులను బీసీలో కలపడం తోటి పూర్తిగా బీసీలకు అన్యాయం జరుగుతుంది. అంటే ఇప్పుడు ముస్లింలను బీసీలో కలపద్దు అని అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కలపద్దు. దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఎవరు ఉన్నా, ఎక్కడ బీసీ సామాజిక వర్గం ఉన్నా ఈ యొక్క ముస్లిం మైనార్టీలను బీసీలలో కలిపితే నిజమైన బీసీకి అన్యాయం జరుగుతుంది. కాబట్టి బీసీ సంఘాలందరూ కూడా పార్టీలకు అతీతంగా ఇలా గలమెత్తవలసిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద దండయాత్ర చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి నారపనేని రామచంద్రరావు గారిని అధ్యక్షులుగా ఎన్నుకున్నట్లుగా మనకు ఆల్రెడీ ఎన్నుకున్నారు, ప్రకటన చేశారు కూడా. దీనిపైన ప్రజల నుంచి కానివ్వండి, వివిధ రాజకీయ పార్టీల నుంచి కానివ్వండి అనేకమైన విమర్శలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే మీరు గతంలో బీసీ ముఖ్యమంత్రి అనే పదాన్ని ఎంచుకున్నారు. ఆయన ఇప్పుడు ఒక కర్ణాల్ అంటే అగ్రవర్ణానికి సంబంధించిన ఒక బ్రాహ్మణుల కులమైనటువంటి కర్ణాల వ్యక్తికి అధ్యక్ష పదవి ఇచ్చారు. అంటే బీజేపీ ఎప్పటికీ అగ్రవర్ణాల పార్టీ అని చెప్పి సమాజానికి ఏం మీరు మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? భారతీయ జనతా, ఎందుకంటే మొన్ననే కిషన్ రెడ్డి ఉన్నారు, కిషన్ రెడ్డి తర్వాత మళ్ళీ ఈయన వచ్చారు, అంటే ఇద్దరు అగ్రవర్ణాలే కదా. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఏనాడు కూడా అగ్రవర్ణాల సొత్తు కాలేదు. మేము గతంలో బంగారు లక్ష్మణ్ గారిని ఆల్ ఇండియా అధ్యక్షుడు చేసినాం. మైనార్టీ మిత్రుడు అబ్దుల్ కలాం గారిని ప్రెసిడెంట్ చేసినాం. మన కోవిద్ గారిని
చేసినాం. ఇప్పుడు గిరిజన బిడ్డ ద్రౌపది ముర్ము గారిని అవునవును. భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా ఇలా రాష్ట్ర ఎన్నికలు జరిపారు. ఇతరత్ర పార్టీలో చెప్తా ఉన్నారు. మైండ్ లేని కొందరు కాంగ్రెస్ నాయకులు ఏదో రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించారు. బీసీ ముఖ్యమంత్రి చేస్తామని ప్రజలకు భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో పెట్టి అప్పుడు చెప్పడం జరిగింది. కానీ ప్రజలు తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రిని కానిచ్చుకోలేకపోయారు. మేము ఇప్పుడు పార్టీ అధ్యక్ష పదవి వేరు, ఇలా బీసీ ముఖ్యమంత్రి పదవి వేరు. పార్టీ ఏం చెప్పిందంటే బీసీ ముఖ్యమంత్రి చేస్తాం, బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా ఒకటై ఇలా బీసీ ముఖ్యమంత్రి చేసుకోవాలి. బీసీలు రాజ్యాధికారం రావాలని చెప్పారు కదా. అన్ని పార్టీలు ఉన్న బీసీలు పొన్నం ప్రభాకర్ కాంచెలి, కృష్ణమోహన్ వీళ్ళందరూ కూడా బీసీలకు రాజ్యాధికారం కావాలన్నారు. మరి ఈ రోజు రాజ్యాధికారం దిక్కు ఎందుకు బీసీలు ఆలోచించలేదు? ఇలా ఎవరు కూడా కేసీఆర్ దళితులు ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, దళితులు మోసం చేసిండు. కానీ మేము బీసీలో ముఖ్యమంత్రి చేస్తామని ముందుకు వచ్చినాం. కానీ ఇలా బీసీలు అనైక్యతతోటి ఇవాళ ఈ భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టలేకపోయారు, బీసీలను ముఖ్యమంత్రి చేయలేకపోయారు. బీసీ ముఖ్యమంత్రి వేరు, ఇలా రాష్ట్ర అధ్యక్ష పదవి వేరు. రాష్ట్ర అధ్యక్ష పదవి సరైన నాయకునికి జరిగిందనేది నా అభిప్రాయం. గతంలో ఆయన ఏబీపీలో పనిచేసారు. వారు సంఘ కార్యకర్త ప్లస్ నక్సలైట్ల చేతిలో, పీపుల్స్ వార్ చేతిలో చాలా తీవ్రంగా దెబ్బలు తిన్న వ్యక్తి ఆయన. జాతీయవాదం గల వ్యక్తి, మంచి సౌమ్యుడు, సీనియర్ అడ్వకేటు, పార్టీలో కూడా సీనియరు, మాజీ ఎమ్మెల్సీ. మా పార్టీ ఏం చేస్తుంటే ప్రజాస్వామ్యబద్ధంగా నామినేషన్ వేసి మేము ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్ వాళ్ళకి సీల్డ్ కవర్ ఇచ్చి పైసలు ఇచ్చి కొనుక్కొచ్చుకున్నారు కాదు కదా. ఒకళ్ళ పేరు చెప్పినారు, మహేష్ గౌడ్కు పైసలు ఇచ్చి కొనుక్కొచ్చుకున్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా పైసలు ఇచ్చి ముఖ్యమంత్రి పదవి కొనుక్కొచ్చుకున్నారు. భారతీయ జనతా పార్టీలో ఇట్లాంటివి ఏం జరగదు. సామాన్య కార్యకర్తకు కూడా ప్రెసిడెంట్ చేసే అవకాశం కలిగిస్తారు. ఇప్పుడు రాజాసింగే కదా మా పూర్తి స్థాయిలో అంతా ఎమ్మెల్యే అయి ఉండి, హిందుత్వవాదం అయి ఉండి, సంకార్యకర్త అయి ఉండి కూడా పార్టీని విమర్శిస్తూ ఉన్నాడు. రాజా సింగ్ గారు మాట్లాడిన మాట వాస్తవం. కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో తను మాట్లాడుంటారు. కార్యకర్తలకు అన్యాయం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధిష్టానం మీద ఉంది. తను కూడా రాజీనామా చేస్తే ఆయన ఏదో కోపంతో కాదని మేము భావిస్తున్నాం. పార్టీలో అంతర్గతంగా చర్చిస్తాం. రాజా సింగ్ గారి నిర్ణయాన్ని కూడా అధిష్టానం చూసుకుంటుంది. ఓకే, త్వరలోనే రాజా సింగ్ గారితో సంప్రదింపులు జరుగుతాయి. రాజా సింగ్ గారు భారతీయ జనతా పార్టీ నాయకుడు. గారు మీరు ఎన్ని మాట్లాడినా, మీరు ఎంత చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు అద్దంకి దయాకర్ గారిని చూడండి, వాస్తవంగా మీ పార్టీని కానివ్వండి, మీ అధ్యక్షుని కానివ్వండి విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉన్నాడు. అంటే ఒక ఎమ్మెల్సీ ప్రభుత్వంలో, అధికార ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి మీరు విమర్శిస్తున్నాడంటే ఆయన విమర్శలను మీరు ఎందుకు విమర్శించలేకపోతున్నారు? అద్దంకి దయాకర్ గారి విషయం ఎట్లుంటుంది అంటే కొత్త బిచ్చగానికి పొద్దురుగా ముచ్చట్టు ఉంటుంది. అద్దంకి దయాకర్ యూజ్లెస్ ఫిల్. ఆయనకు మైండ్ లేదు. మైండ్ అందరికి మెదడు తలకాయలు ఉంటాయి, ఆయనకు మొఖాల్లో ఉంటుంది. అద్దంకి దయాకర్ ఏ పార్టీలో పోతే ఆ పార్టీ ముచ్చట మాట్లాడతారు, ఇంకో పార్టీ తిట్టకుండా తిడతారు. ఈ అద్దంకి దయాకర్ని ఎవరన్నా నమ్ముతుండ్రా? అదే కేవలం స్వార్థం కోసం పిల్లి రాజకీయాలు చేస్తారు తప్ప అద్దంకి దయాకర్ మైండ్ లేని ఫెలో. అంటే ఇలా ఎవరు ఉన్నారు ఎమ్మెల్సీలలో అని అంటే అద్దంకి దయాకర్ తనకు మైండ్ ఉండదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, భాషా విధానం సరిగా ఉండదు, ఎటు పడతాడు మాట్లాడడానికి. అద్దంకి దయాకర్ గారు ఇప్పటికి నోరు అదుపులో పెట్టుకోవాలి, నాలుగు అదుపులో పెట్టుకోవాలి, లేకపోతే చీరేస్తాం. అద్దంకి దయాకర్ ఏమనుకుంటుండ్రు? టీఆర్ఎస్లో ఉండి కాంగ్రెస్ నుండి బీజేపీ తిట్టిండు, కాంగ్రెస్లో పోయి టీఆర్ఎస్ నుండి బీజేపీ తిడతాడు. నీ తిట్టడమే నైజాం అనుకుంటే మా భారతీయ జనతా పార్టీ నాయకుడు కాదు, మా కార్యకర్త చాలు, మా కార్యకర్త చాలు నీ మాటలకు. కానీ నీలాగా వ్యంగ్యంగా మాట్లాడే సంస్కృతి మా భాజపాకు లేదు, మా కార్యకర్తలకు లేదు, మా నాయకులకు లేదు. అదే వ్యంగ్యంగా మాట్లాడు, అదే తరిమి కొడతామంటే మీకంటే మా కార్యకర్త చాలు. చేతికి వేలు గోలు ఎంతనో నీకు మా కార్యకర్తే సరిపోతుంది. దయాకర్ గారు ఇప్పటికి కూడా అదుపులో పెట్టుకొని ఉందాతనాన్ని మెయింటైన్ చేయాలని చెప్పేసి మేము అద్దంకి దయాకర్ గారిని కోరుతా ఉన్నాం. ఇంకొకసారి విచ్చలవిడిగా ఏదన్నా మాట్లాడితే ఎక్కడికి పోయినా ఉరికిచ్చి కొట్టకపోతే భారతీయ జనతా పార్టీ కార్యకర్త మా లక్ష్యమే కాదు. ఇష్టం ఉన్నట్టు ఎట్లా మాట్లాడతాడు ఆయన? వాడు వీడని మాట్లాడతాను, లేకపోతే చంపేస్తాం చెప్పేస్తామని. నువ్వే కూడా చంపేటోని ఉంటే నీ పార్టీలు కాంగ్రెస్ చంపు, టీఆర్ఎస్ చంపితే ఇంట్లో కత్తివి, నేను మళ్ళీ ఇంట్లో ఎవరిని చంపుతాను? నువ్వు చంపాలనుకుంటే నీ కాంగ్రెస్ పార్టీని చంపాలి, ఇంకేమైనా చంపుతావు? అడ్డంగా తిరిగి కొడతామంటావు. ఎవరిని కొడతావా? నీకు అడ్డం ఎవరు? నువ్వు మనిషివని ఎవరన్నా లెక్క పెడితే కదా నీకు అడ్డం వచ్చేది. నీకు మనిషివే కాదు, నీ విధానమే లేదు, నీకు ప్రజాస్వామ్యంలో ఏం మాట్లాడాలో తెలుస్తలేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. నరేంద్ర మోడీ గారు విమర్శించే స్థాయి ఉందా అద్దంకి దయాకర్ గారు? నువ్వు గోడ మీద పిల్లివి, ఊసరి వెళ్ళివి, రంగులు మార్చే నైజాం నీది.
మాది కాదు కదా. మేము 5 ఎమ్మెల్యేలు ఉన్నా అన్ని పార్టీలు మారిండు, కానీ నీవు మారిన ఊసరవిళ్ళకి కానీ మా ఎమ్మెల్యేలు నా పార్టీ ఎమ్మెల్యేలు ఏ ఒక్కరన్నా దేనికన్నా ప్రలోభానికి గురై ఒక్కసారి ఒకరికి అమ్ముడు పోయి ఒక ఎమ్మెల్యే ఏమన్నా ఇతర పార్టీలకు పోయిన దాఖలాలు మా ఉన్నాయా? నీ పార్టీది ఉంది, నీది ఏ పార్టీ నీకే తెలియదు. పొద్దుకు ఏ పార్టీ తెల్లారితే ఏ పార్టీ. నీకు మైండ్ మంచిగా లేదు దయాకర్ గారు, నువ్వు హాస్పిటల్ చూపెట్టుకోవాలి. ఇప్పటికి ఎమ్మెల్సీ ఉందా తనని కాపాడుకోవాలని చెప్తున్నాం. ఓకే, అట్లా అన్నగారు ఇప్పుడు ఏదైతే రాబోయే 60 రోజులలో సర్పంచ్ ఎలక్షన్లకు పోవాలని చెప్పి హైకోర్టు తీర్పు ఇచ్చింది. తీర్పును గౌరవించి ప్రభుత్వం కూడా ముందుకెళ్ళేటందుకు పావులు కదుపుతున్నట్లుగా కూడా అర్థమవుతా ఉంది. ఇక ఈ సర్పంచ్ ఎలక్షన్లలో పార్టీలకు అతీతంగానే సర్పంచ్ ఎలక్షన్లు జరుగుతాయి, అందులో పార్టీల ప్రమేయం లేకుండానే. కాకపోతే ఎంత చేసినా రాజకీయాలలో రాజకీయం అంటేనే వివిధ అంశాలు, అన్ని రకాల అంశాలు వస్తాయి. అందులో కూడా పార్టీల ప్రమేయం కూడా పైకి కనిపించినప్పటికీ కూడా అంతర్గతంగా ఉంటాయి. ఇటువంటి సందర్భంలో మీ యొక్క భారతీయ జనతా పార్టీ తెలంగాణ యొక్క సర్పంచుల ఎలక్షన్ల విషయంలో ఏ విధమైన స్టాండ్ను చూపెట్టబోతోంది, ఏ విధంగా ముందుకెళ్తా ఉంది? రానున్న రోజులలో స్థానిక సంస్థలలో భారతీయ జనతా పార్టీ అత్యధిక సీట్లు కైవసం చేసుకోబోతుంది. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కారు ఇచ్చిన హామీలు పూర్తిగా ప్రజలకు ఇచ్చిన హామీలు విస్మరించింది. ఆరాకోరా హామీలను పరిష్కరించడం అని చెప్పేసి నిన్న మొన్న రైతు బంధు అని చెప్పేసి ఫ్రీ బస్ అని చెప్పేసి తప్ప ఈయన ఇచ్చే హామీలలో మహిళలకు 2,500 ఇస్తున్నారు. ఇంతవరకు వేసిండ్రా? వేయలేదు. రైతుకు పూర్తి స్థాయిలో రుణమాఫీ అన్నారు, పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు కూడా కాలేదు. అనేకమైనటువంటి మన రైతులకు కావాల్సినటువంటి ఎరువులు తిరిగిస్తున్నారు, ఇవ్వలేదు. ఎక్కడ కానీ ఈ రేవంత్ రెడ్డి గారు మన బాసర పోయిండ్రు, అక్కడ విమానం చేసిరు, ఇక్కడ ఈ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పేసి యాదగిరిగుట్ట పోయిండ్రు. ఉద్యోగులు నేను పూర్తి స్థాయిలో ఉద్యోగాలు నియమిస్తానని చెప్పేసి యువతకు మాట ఇచ్చారు. ఈ మహిళలకు రాయరాజేశ్వర స్వామి దగ్గరకు వచ్చారు, పూర్తి స్థాయిలో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా అన్నారు, పూర్తి స్థాయిలో అవసరం ఉన్న వాళ్ళందరికీ అన్నారు. ఇవాళ నీకు అడుగుమడుగులు వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తకు ఇస్తున్నారు తప్ప ఇల్లు లేని నిరుపేదలకు మీరు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వట్లేదు. దీంతో మీరు పూర్తిగా విఫలమైనరు. మీరు ఏదైతే ఇచ్చిన హామీలు ఉన్నాయో నెరవేర్చలేకపోయారు కాబట్టి మేము ఏలెత్తి చూపెట్టుకుంటూ నరేంద్ర మోడీ గారు చేసినటువంటి స్థానిక ప్రభుత్వాలకు, స్థానిక గ్రామ పంచాయతీలకు నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ద్వారా అనేక సంక్షేమ పథకాలు చేపట్టారు. బురద ఉన్న కాడ సీసీ రోడ్డు నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఈజ్ చేస్తుంటే, డ్రైన్ ఈజ్ చేస్తుంటే, లైటు ఈజ్ చేస్తుంటే, ఇలా గ్రామ పంచాయతీలలో నడుస్తున్నటువంటి ట్రాక్టర్లు డీజిల్ ఈజ్ చేస్తుంటే, ట్యాంకర్లు ఈజ్ చేస్తుంటే, ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ద్వారా ISL అమౌంట్ ఈజ్ చేస్తే, పొయ్యి కింద ఉజ్వల గ్యాస్ స్కీమ్ ఈజ్ మన కేంద్ర ప్రభుత్వందే, పొయ్యి మీదకి బియ్యం ఇచ్చేది, కడుపు నిండడానికి బియ్యం ఇచ్చేది కూడా కేంద్ర ప్రభుత్వమే. లాస్ట్కు ఎన్ని రోజులున్నా ఏరు తప్పది, ఎన్ని రోజులున్నా సావు తప్పదు ప్రజలకు. లాస్ట్కు చనిపోతే తీసుకుపోయి వైకుంఠధామంలో ధామాలు కూడా, ఆ వైకుంఠధామం కూడా ఎవరిస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నిధులతో చేస్తున్నాం. ఎదుటి లైట్ కానుంచాలి, నడిచే రోడ్డు కానుంచాలి, చనిపోతే పెట్టే వైకుంఠధామం వరకు కూడా ఇలా నరేంద్ర మోడీ గారి పథకాలే ఇలా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్నాయి. వీటిని మేము గడప తీసుకుపోతాం. రానున్న రోజులలో మున్సిపాలిటీలలో కానీ, గ్రామ పంచాయతీలలో కానీ, జిల్లా పరిషత్ చైర్మన్లలో కానీ అత్యధిక సీట్లు ఇలా భారతీయ జనతా పార్టీ గెలుస్తాయి. బీజేపీ పార్టీ అనేది సైద్ధాంతికమైన పార్టీ అని, అదేవిధంగా ఏదైతే కొన్ని విమర్శలు వస్తున్నాయో బీసీ ముఖ్యమంత్రి అని చెప్పారు. ఇటువంటి సందర్భంలో రాష్ట్ర బీజేపీ అధినాయకునిగా ఒక బ్రాహ్మణ కర్ణాలకు సంబంధించిన అగ్రవర్ణ వ్యక్తిని ఎన్నుకున్నారు అనే సందర్భంలో అది పార్టీకి మరియు గత ఎన్నికలకు సంబంధించిన అంశాన్ని అంతర్గతంగా నిర్మించుకునే పార్టీ అధ్యక్ష పదవికి ముడిపెట్టడం అవివేకుల చర్య అని తను మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా రాబోయే సర్పంచ్ ఎలక్షన్లో కూడా మొత్తం గ్రామ పంచాయతీల్లో అడుగుపెట్టిన కాడి నుంచి మొదలు పెడితే చివరి వరకు కూడా ప్రతి వ్యవస్థ కేంద్ర ప్రభుత్వ నిధులతోటే నడుస్తూ ఉంది. ఇటువంటి సందర్భంలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు కూడా ప్రతి ఒక్కరు ఆలోచిస్తూ ఉన్నారు. బీజేపీ యొక్క సర్పంచ్లను ఎన్నుకోవడానికే ప్రజలు సిద్ధపడతా ఉన్నారు, వారు నిర్ణయం అయి ఉన్నారని చెప్పేసి మేకల ప్రభాకర్ యాదవ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. అన్నగారు నమస్తే అండి. జై హింద్, భారత్ మాతాకి జై.